వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రజా తీర్పు 2024. జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ కొనసాగింది. ఎంఐఎం అనుకున్నట్టు బయటపడింది. జాతీయ స్థాయిలో సమీకరణాలు అనేటటువంటిది ఒక్కసారిగా తలక్రిందులు కావడంతో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలు అంతర్మదనంలో పడ్డాయి. ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు బీజేపీ అగ్రనాయకత్వం సంకేతాలిచ్చాయి. జాతీయ స్థాయిలో ఈరోజు ఢిల్లీ కేంద్రంగా జేపీ నడ్డా గారి ఇంట్లో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి కోర్ కమిటీ సీరియస్ డిస్కషన్స్ అనేటివి కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు. రూలింగ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 10 సీట్ల మెజార్టీతో సర్దుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకా 3 సీట్లలో లీడ్ కొనసాగుతుంది. మరోపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ కాంటెస్ట్ చేసినటువంటి 21 నియోజకవర్గాలలో అద్భుతమైనటువంటి మెజారిటీ సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భారీ ఆధిక్యాన్ని కనపరిచింది. అన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా కూడా తెరవకపోవడంపై జాతీయ స్థాయిలో రాజకీయ అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రజా తీర్పు స్పెషల్ డిస్కషన్లో మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, కాలమిస్ట్ అండ్ సీనియర్ ఎకనామిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, ఎకనామిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలలో కీలకంగా పనిచేసినటువంటి శాస్త్రి గారు ఈరోజు మనకు స్పెషల్ డిబేట్లో లైవ్లో అందుబాటులో ఉంటారు. అమర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు స్టూడియోలో అందుబాటులో ఉంటారు. మొదటగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, ఎలా తీసుకోవాలండి? జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఊహించినన్ని సీట్లు రాకపోవడం, అంతర్మదనానికి బీజేపీ ఆధినాయకత్వం పడుతుందనేటటువంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తారండి మీరు ఈ అంశాన్ని? నరేంద్ర మోడీ గారు చాలా మంచి ప్రధానమంత్రి, మంచి నాయకుడు. అమిత్ షా చాలా కష్టపడతాడు, చాలా స్మూత్ మ్యాన్. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా తప్పు మీద చేసి ఈ స్థితికి వచ్చారు. ఒక 15 మంది 20 మంది వెళ్ళిపోతే ఆయన గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ లేదు. ఉత్తరప్రదేశ్ లో విశేషంగా ఓడిపోయినట్లకే మహారాష్ట్రలో సరే, మహారాష్ట్రని మనమంతా పట్టించుకోకూడదు. ఎందుకంటే చంద్రశేఖర్ 2019లో రాష్ట్రంలో డిస్టర్బ్డ్ అయిపోయిన స్టేట్. 3 సంవత్సరాలు ఎదురు వాళ్ళు గవర్నమెంట్ ఉన్నది, అది డిస్టర్బ్ స్టేట్. అది సహించవచ్చు. బీజేపీకి సకానికి సగం 20 సీట్ల వరకు వచ్చి ఇక్కడ ఎంతో గర్వంగా ఏదో చేస్తున్నాం డబుల్ ఇంజిన్ అంటే అది ప్రజలకి ఎందుకు వచ్చింది కోపం? ఎందుకు వచ్చింది అంటే ప్రజలకి ఎవరైతే ఎక్కువగా హిందువులు మిడిల్ క్లాస్ వాళ్ళు వేసారో ఓటు, వాళ్ళకి నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద మంచి అభిప్రాయం ఎలా గెలుస్తున్నది వెళ్ళక్కర్లేదని కొంతమంది. రెండోది డిస్ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. మధ్య తరగతి వాళ్ళకి ఏం చేశారు ఈ గవర్నమెంట్ అన్న ప్రశ్న వచ్చింది. పన్నులు ఎక్కువ విశేషంగా పెట్టేశారు. రైతాంగం దగ్గరకు వచ్చేటప్పటికి 10 సంవత్సరాల్లో ఏం చేయలేదని నేను స్పష్టంగా చెప్తున్నాను. మిగతా విషయాల్లో మోడీ గారు డిఫెన్స్, హోమ్, స్వచ్ఛ భారత్, హెల్త్ అన్ని విషయాల్లో విశేషంగా చేశారు. పొలిటికల్ సక్సెస్ చేశారు. ఈవేళ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు, అస్సాం నుంచి తమిళనాడు వరకు, ఈస్టర్న్ ఫ్లాంక్ ఈశాన్యం నుంచి దక్షిణాది వరకు కేరళతో సహా బీజేపీ ఎంతగా తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా సాధించారు. తమిళనాడులో ఓట్ పర్సెంటేజ్ పెరిగింది, కేరళలో ఒక ఎంపీ వచ్చాడు, ఒరిస్సాలో గవర్నమెంట్ ఫోన్ చేస్తారు. కానీ పక్కన ఉన్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా ఎందుకు పోయారు? రాజస్థాన్ లో సగం ఎందుకు పోయారు? ఫార్మ్ వ్యవసాయం నెగ్లెక్ట్ చేశారు. సరదాగా అడుగుతున్నాను, ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదో ఇప్పుడు వ్యవసాయ మంత్రి ఎవరు ఢిల్లీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే బీజేపీ వాళ్ళే చెప్పలేరు నాకు.
అంత డిస్ఇంట్రెస్ట్ చూపెట్టారు. తర్వాత శాస్త్రి గారు మాటకే నేను నిలబడతాను, ఆయన ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ డివిఆర్ శాస్త్రి గారు. నీతి ఆయోగ్ పెట్టాక ప్లానింగ్ కమిషన్ తీసాక ఇలాంటి అసెస్మెంట్స్ కూడా రావడం మర్చిపోయారా, అదేమన్నా ఫాల్ట్ ఉన్నదా అని నాకు అనిపిస్తాం. చాలా చిన్న చిన్న తప్పులన్నీ కలిపాక పెద్ద తప్పులన్నీ ఎలక్షన్. నేనేం ఆశ్చర్యపోను, ఎవరు చెప్పారు కూడా మోడీ గారు స్పేరింగ్ వెనక్కి వాళ్ళందరూ పట్టుకొచ్చి తీసుకెళ్తున్నట్టుగా కూడా వచ్చింది. ఎందుకంటే ఆయన షాక్ అయిపోయాడు. అంటే పోస్టల్ బ్యాలెట్ లో మోడీ గారు వెనుకబడ్డటువంటి మాట వాస్తవం అండి. పెండపాటి పుల్లారావు గారు పోస్టల్ కౌంటింగ్ లో కొద్దిగా వెనుకపడ్డారు, 600 ఓట్లు వెనుకపడ్డారు. కానీ కొన్ని మీడియా సంస్థలు దాన్ని మిస్రిప్రజెంట్ చేసి వేలల్లో చూపించాయి. ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ లో నరేంద్ర మోడీ గారు వెనుకంజ వేశారు. ఎస్, అది కరెక్టే. అది పోస్టల్ బ్యాలెట్ లో కాదు, జనరల్ గా ఆయన వారణాసిలో పోటీ చేసిన పక్క సీట్లన్నీ పోయినాయి కదా, పక్క సీట్లు పోయినాయి కదా, ఎటు పోయినాయి ప్రజలకి. నేను మోడీ గారి మీద అతి రెస్పెక్ట్ ఉన్నాడు. ఒకటి తర్వాత ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయారు గత జూలై నుంచి, ఆ G20 నుంచి. ప్రజలకి ఇంకేంటి మన పరిస్థితి ఏంటని వస్తుంది. రామ్ మందిర్ చేశారు, అది చేశారు, G20 చేశారు, మీడియా బ్రిడ్జ్ చేస్తే ఇది ఓవర్ ఎక్స్పోజర్ వచ్చింది. ఓవర్ ఎక్స్పోజర్ ఈవేళ చెప్తున్నా, రాబోయే ఎలక్షన్ 3 నెలల్లో ఉన్నాయి. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్. బీజేపీ ఏ రకంగా వెళ్ళి సాధిస్తారు ఇక్కడ? నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండిరా చాలా కష్టం, చాలా కష్టం. ఎస్, పెండపాటి పుల్లారావు గారు మళ్ళీ వస్తాను. జివిఆర్ శాస్త్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఊహించనంత మెజార్టీతో గెలుపొందింది. మీరు కూడా అమరావతి పరిరక్షణ గురించి 6 నిమిషాలు అధికార వైఎస్ఆర్సీపీ పైన మీరు కూడా పోరాటం చేశారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం పైన? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనను ప్రజలు స్వీకరించలేకపోయారు అనేది చెప్పేశారు. ఎందుకంటే 160 సీట్లు అంటే 10 సీట్లకి 150 సీట్లు గవర్నమెంట్ లో ఉన్న పొలిటికల్ పార్టీని 10 సీట్లకి తీసుకొచ్చేసారంటే పార్టీగా కూడా కన్సిడర్ చేయలేదు. పార్టీగా కూడా కన్సిడర్ చేయలేదు అండి. అంటే అంత రకమైన అంటే ఏంటంటే ఒక రకమైన హింసలోకి వెళ్ళిపోవడం, హింసాత్మక వాతావరణం. 5 ఏళ్ళు ఆ నిర్ణయాలు ఎందుకో తెలియదు. ఆ 3 రాజధానుల నిర్ణయం దేనికోసమో తెలియదు. అది తప్పు అని మాలాంటి చదువుకున్న వాళ్ళు చెప్పినా కూడా అది ఇది చేయడం, ఇది ఒప్పుకోలేకపోవడం అది తప్పు. అసలు ఆ నిర్ణయమే తప్పు. అది 3 రాజధానులు ఏంటి? మీరు ఒక రాజధాని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసుకుని అవన్నీ కన్స్ట్రక్షన్ మిడిల్లో ఉండగా గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూటీ ప్రాసెస్, అది కంటిన్యూ చేస్తుంది. అసలు అవగాహన లేదు ఆయనకి, అవగాహన లేదు. లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పలేని పరిస్థితులు, అటువంటి స్థితిగతిని రాష్ట్రానికి తీసుకొచ్చారు. సంక్షేమం అన్నారు, సంక్షేమం ఒక పద్ధతిగా సంక్షేమం కాదు. అది ప్రజలకు కూడా అది సంక్షేమంలో అనిపించలేదు. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎస్ శాస్త్రి గారు, సమ్ టెక్నికల్ ఇష్యూ. అమర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఊహించిన దానికంటే కూడా అత్యధిక మెజారిటీ భారతీయ జనతా పార్టీ సాధించింది. కాంగ్రెస్ పార్టీ కూడా సమానంగా ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పర్ఫామ్ చేయలేకపోయింది? అట్లీస్ట్ ఒక 3 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రతిబంధించాయి. శాస్త్రి గారు మళ్ళీ వస్తాను, కొద్దిగా టెక్నికల్ లాక్ ఉంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అమర్ గారు ప్లీజ్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అందరూ ఊహించినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 0 స్టేజ్లో ఉంది. టోటల్ 0. కనీసం కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్న మన మెదక్ పార్లమెంట్లో కూడా, మెదక్ లోక్సభలో బీఆర్ఎస్ అభ్యర్థి 3వ స్థానంలో ఉన్నాడు. అందరూ గెలుస్తాడు అనుకున్న దగ్గర అతను 3వ స్థానంలో పడి, అంటే గెలుపు క్యాల్కులేషన్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు నాగర్ కర్నూలు, మెదక్, సికింద్రాబాద్.
ఈ 3 నియోజకవర్గాల్లో 3వ స్థానంలో బీఆర్ఎస్ ఉండడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రజలు బాగా ఆలోచించారు ఈ విషయంలో. ఒకవైపేమో దేశానికి సంబంధించిన ఎలక్షన్లు, నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలు, ఆ తర్వాత రాహుల్ గాంధీ చెప్పిన మాటలు, ఈ రెండింటినీ ఇక్కడ ప్రజలు లెక్కలోకి తీసుకున్నారు. ఇవాళ దేశం సురక్షితంగా ఉండాలంటే, లేకపోతే దేశం మత విశ్వాసాలు కొన్ని ఒక వర్గానికి ఆధిపత్యం ఉండకుండా ఉండాలంటే, లేకపోతే దేశంలో అవినీతి లేకుండా ఉండాలంటే బీజేపీ పార్టీకి వైపే వెళ్ళాలని ఒక వర్గం నిర్ణయించుకుంది. రాష్ట్రంలో అంటే రాహుల్ గాంధీకి సంబంధించినట్టు అనుకూలంగా ఒక వర్గం ఏర్పడి మొత్తం మీద ఈ ఎన్నికలు కేంద్ర 2 పార్టీల మధ్య జరిగిన ఎన్నికలు తప్ప స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కాదు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో ఇంత పతనానికి కారణం ఎందుకు అని అంటే, ఆ పార్టీ మీద ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత వరుసగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఆ తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా పశుసంవర్ధక శాఖలో జరిగిన ఇది కావచ్చు, స్థానికంగా ఎక్కడెక్కడికి జరిగినటువంటి అవినీతి విషయాలు కావచ్చు. ఇక లాభం లేదు, మనం మళ్ళీ పొరపాటున కూడా అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ హైదరాబాద్ సరౌండింగ్లో పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వేశారు. కానీ ఈ ఎలక్షన్లో వచ్చేసరికి ఆ ఓటు మొత్తం ఇవాళ బీజేపీ ట్రాన్స్ఫర్ అయింది. అంటే ప్రజలు ఒకటే ఆలోచన, ఒక అవినీతికి సంబంధించిన వ్యక్తిని, లేకపోతే ఒక రాజులా వ్యవహరించిన వ్యక్తిని మళ్ళీ మనం కోరుకోవడం ఎందుకు? ఈ దేశానికి సంబంధించింది వేస్తే కాంగ్రెస్కి వేయాలి, లేకపోతే బీజేపీకి వేయాలనే ఒక నినాదంతో తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీకి సగం సీట్లు, కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లు వచ్చినాయి. అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా నిజంగా 8 స్థానాలకి ఎందుకు పరిమితమైంది అని అంటే, కొంచెం ఆ పార్టీది స్వయంకృతాపరాధం ఉంది. ఎందుకంటే క్యాండిడేట్స్ సెలక్షన్లో ఒక వరంగల్ విషయంలో తప్ప అక్కడ సక్సెస్ తప్ప మిగతా ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. ఆదిలాబాద్లో సంబంధించిన వ్యక్తి ఆమె మీద ఎన్నికలకు ముందు రకరకాలైన గతంలో ఒక వర్గం మీద చేసిన ఆరోపణలు ప్రధానంగా చర్చకు రావటం. ఆ తర్వాత నిజామాబాద్లో కూడా అంటే అరవింద్కి సరిపోయే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని నిజామాబాద్లో నిలబెట్టలేకపోవటం, కరీంనగర్లో కేవలం ఎన్నికలకు ముందు ఒక వారం రోజుల ముందు 10 రోజుల ముందే అభ్యర్థిని ప్రకటించడం, ఆ తర్వాత మెదక్లో కూడా ఒక హేమాహేమీల అభ్యర్థులు ఉన్నప్పుడు ఆ అభ్యర్థులకు స్థాయిలో సరిపోయే విధంగా ఒక విజయశాంతి లాంటి వ్యక్తినో లేకపోతే ఇంకెవరన్నా నిలబడి ఉంటే మెదక్ ఫలితం వేరే రకంగా ఉండేది. అదేవిధంగా మీకు ఇవాళ చేవేళ్ల స్థానంలో కూడా లోకల్గా ఉన్న అభ్యర్థులను కాదని చేవేళ్లకు సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి సికింద్రాబాద్లో వేసి, సికింద్రాబాద్కి సంబంధించిన వ్యక్తిని ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి సికింద్రాబాద్లో పెట్టి మొత్తం మీద ఇదంతా కన్ఫ్యూజన్ ఏర్పడేది. ఇదంతా అంటే స్థానికంగా వాళ్ళకి అక్కడ నాయకత్వంతో పరిచయాలు లేకపోవడం, ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం వల్ల స్థానికంగా కాంగ్రెస్ పార్టీ సహకారం లభించలేదు ఎన్నికల్లో. లేకపోతే ఇవాళ మహబూబ్నగర్లో కానీ లేదా ఇంకో చోట్ల కానీ కాంగ్రెస్కు వ్యతిరేక రిజల్ట్ వచ్చే అవకాశం కూడా లేదు. మల్కాజిగిరిలో కానీ చేవెళ్ళకొని రావడానికి కారణం ఇవాళ ప్రధానంగా సికింద్రాబాద్లో కూడా రావడానికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఒక అధ్యయనం లేకుండా ఏం లేకుండా మేము ఉన్నాలే మొన్ననే ఇన్ని సీట్లు గెలిచాం మాకు ఎదురు లేదనే ఒక భావనతో టికెట్లు ఇచ్చింది. దాని ఫలితమే ఇవాళ చాలా స్పష్టంగా కనపడింది. ఇలా భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు రావడానికి కారణమైంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో అది ఇంకా జీరో. అంటే భవిష్యత్తులో ఇప్పుడంతలా దాదాపు నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల పాటు పార్టీ కోలుకునే పరిస్థితిలో లేదు. అప్పటి వరకు ప్రధానంగా కర్ణాటక తరాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే స్థాయిలోనే ఉంటుంది. కనీసం జేడీఎస్ స్థాయిలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండదా అంటే అది చెప్పలేనటువంటి పరిస్థితి. సమర్ గారు, పెడమాటి పుల్లారావు గారు, ప్రాంతీయ పార్టీలు మరోసారి చక్రం తిప్పేటటువంటి అవకాశం ప్రస్తుత ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. జీవీఆర్ శాస్త్రి గారు, అలా కాదు, మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మాకు టైం ఇవ్వాలి. టెక్నికల్ గా కట్ అయిందండి. ఐ హావ్ గివెన్ ద ప్రయారిటీ. మీరు అంతమందిని పెట్టుకునేటప్పుడు నన్ను ఎందుకు పిలవడం అలాంటప్పుడు? శాస్త్రి గారు, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ అనేటటువంటిది స్థాయి తగ్గింది. అది దేనికి సంకేతం? ప్రాంతీయ పార్టీల ఇంపార్టెన్స్ పెరిగితే అది ప్రజాస్వామ్యయుతంగా కొనసాగే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయండి? ఇదేం కాదండి, ఇందాక నేను చెప్పేది కంప్లీట్ చేస్తున్నాను. సో అలాంటి దాంట్లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ డిసిషన్ తీసుకుందో 3 రాజధానులుగా తీసుకోవడం, అక్కడ ప్రజల యొక్క రైతుల యొక్క విధానాలతో సంబంధం లేనట్టుగా గవర్నమెంట్ బిహేవ్ చేయడం, వాళ్ళని హింసించడం, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, పోలీసులు ఎన్నో రకాల హింసలకు పాల్పడ్డారు.
ఆ పోలీసులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద జ్యుడిషియల్ కమిషన్ వేయాలి. వాళ్ళందరినీ బ్రాట్ ఇన్ టు ది బుక్స్, అది తీసుకురావాలి, కంపల్సరీ చేయాలి. అమరావతి ఉద్యమంలో ఎవరైతే పోలీసులు ఈ రకంగా వాళ్ళు యాక్ట్ చేశారో, అధికార పరిధి దాటి వాళ్ళు యాక్ట్ చేశారో, వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ వాళ్ళకి ఊడిపోవాలి. ప్రజలంటే ప్రజల కోసం వాళ్ళు యూనిఫామ్ కానీ ప్రభుత్వాల కోసం యూనిఫామ్ కాదు. ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు. ఇది పోలీసులకు తెలియాలి. ఒక ఆడపిల్లని పొత్తుగడుపులో గుద్దేశారు, అది నేను ఒప్పుకోను. అంచేత దీని మీద జ్యుడిషియరీ కమిషన్ వేయాలి. జ్యుడిషియరీ కమిషన్ వేసి ప్రతి పోలీసు అందులో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో ఆ పోలీసులందరినీ కూడా ఈ జ్యుడిషియల్ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ అయినా చేయాలి. వాళ్ళ వాస్తవాలు వెలికి తీయాలి. ఎవరు ఎలా బిహేవ్ చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు, ఈ విధానాలన్నీ బయటికి రావాలి. నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ దిశానిర్దేశాలతోనే ఈ అమరావతిని ఆపుదల జరిగింది. నేను ఢిల్లీలో చెప్పాను, ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల్ని రోడ్ల మీద నిలబెడతాం, ఒకరోజు రోడ్డు మీద నిలబెడతాం అన్నాం. కరెక్ట్గా రోడ్ల మీదే నిలబడ్డారు ఇద్దరు ముఖ్యమంత్రులు, కేసీఆర్, జగన్. తప్పిది. మీరు ఏదైనా చెయ్యాలి అంటే మీరు ముఖ్యమంత్రి, మీకు ఒక పార్టీ, మీ పార్టీ పరిధికి సంబంధించి విధి విధానంతో ప్రజలు చేయాలి తప్పించి మీ సొంత నిర్ణయాలు చేయకూడదు. శాస్త్రి గారు చిన్న ఇన్ఫర్మేషన్. బండి సంజయ్ గారు లైవ్ లో మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఓటు బండి సంజయ్ గారు లైవ్. తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలంటే, కరీంనగర్ పార్లమెంట్ ఇంకా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిందని చెప్పి ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకంతో ఈరోజు నేను ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడీ హవా కొనసాగింది. మోడీ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు వచ్చినాయి. అందుకే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ కరీంనగర్ ప్రజలు ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టి అన్ని విషయాల్లో ఇంత పెద్ద మెజార్టీ సాధించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇతర పార్టీలు ఎన్నికల సందర్భంలో అనేక తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు కూడా, ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసేటప్పుడు కూడా, వివిధ కుయుక్తులు పన్నినప్పుడు కూడా, అభాండాలు వేసేటప్పుడు కూడా, ఇలా సంజయ్ మావోడు, మా స్థానికుడు, మాకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక రక్షణ కవచంగా ఉంటాడు. కాబట్టి మా ఓన్కి మేము ఓటేస్తాం, కరీంనగర్ కన్నా బిడ్డ అని చెప్పి భావించి ఒక నమ్మకం, విశ్వాసంతో ఇవాళ పెద్దలందరూ వాళ్ళ కన్న కొడుకుగా, మా అక్కలు చెల్లెందరూ కూడా వాళ్ళ సోదరునిగా, మా అన్నలందరూ కూడా వాళ్ళ తమ్మునిగా భావించి వాళ్ళ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొని నరేంద్ర మోడీ గారి యొక్క పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం. ఏ నమ్మకం, విశ్వాసంతో నన్ను ఇంత భారీ మెజార్టీతో రెండవసారి గెలిపించారు. తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటారు. ఈ విజయం మొత్తం మా కార్యకర్తలకు అంకితం, ఈ కరీంనగర్ ప్రజలకు అంకితం, నరేంద్ర మోడీ గారికి అంకితం. ప్రతి కార్యకర్త దాదాపు 3 నెలల పాటు, 3 నెలల నుంచి ప్రజాహిత యాత్ర పేరుతో గాని ప్రచార సందర్భంగా వాళ్ళన్ని పనులు వదిలిపెట్టుకుని పార్టీ గెలిపే లక్ష్యంగా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కష్టపడి పనిచేటువంటి కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి నేను మొదలాక రాష్ట్ర అధ్యక్షుడు ఉండడం గర్వకారణం. నాకు కూడా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు అవన్నీ గుర్తించారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను పోరాడిన తీరు, ఇలా కరోనా సమయంలో
ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే తీరు, ఆదుకున్న తీరు, ఇవాళ 2 సార్లు జైలుకు పోయి దాదాపు అధ్యక్షుడు ఉన్నప్పుడు 109 కేసులు భరించినటువంటి వ్యక్తిగా, పేద ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తిగా ఇలా ప్రజలు ఆదరించి అభిమానించి నన్ను గెలిపించారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో అదే పందాన్ని కొనసాగిస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తా. ఎందుకంటే శాసనసభ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సి ఉండే. బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇవాళ ప్రజలందరూ కూడా 6 గ్యారెంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 6 నెలలు గడిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన తరుణంలో కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. రేపు 6 గ్యారెంటీలుగా అమలు చేయాలంటే గతంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ విధంగా ఫైట్ చేసిండు, తప్పకుండా ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో తప్పకుండా ఫైట్ చేస్తాడు. దేనికైనా తెగించి. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ విజయాన్ని ఆయన అభివర్ణించారు. శాస్త్రి గారు, ఓవర్ టు యు. శాస్త్రి గారు, కంటిన్యూ ప్లీజ్. ఇంకా అలా చేసిన తర్వాత ఇంకెప్పుడు ఆ సమస్య అయితే ఉత్పన్నం అవ్వదు. సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా ఈ తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని ఇచ్చేసింది కాబట్టి పూర్తిగా అమరావతి వచ్చే సంవత్సరంన్నర లోపల అమరావతి పూర్తిగా విజయవంతం అవుతుంది. ఆ నమ్మకం మాకు ఉంది. అది చేస్తాం, చేసి తీరుతాం. రెండోది విషయానికి వచ్చి మీరు అడిగింది భారతీయ జనతా పార్టీ, ఇది స్వాభావికం. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ధరలు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా దైనందిన వ్యవహారాలన్నీ ప్రజలకు సంబంధించిన పెట్రోలియం ప్రొడక్ట్స్ సంబంధించి, కొనుగోలు శక్తికి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి, వ్యవసాయదారుల సమస్యల గురించి సంబంధించి, గృహిణులకు సంబంధించి ఎన్నో రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. 10 ఏళ్ల పాటు జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా జరిగినాయి. అంటే ఒక అపోజిషన్ పార్టీ కనుక స్ట్రాంగ్ గా ఉండుంటే నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఓడిపోయే పరిస్థితి నుంచి కూడా ప్రజల యొక్క మన్ననలు పొంది ఈ పరిస్థితికి తెచ్చుకున్నాం. సస్టైనింగ్ స్ట్రాటజీ ఇదేంటంటే చాలా కష్టమైంది. 3వ సారిని గెలవడం అనేది చాలా కష్టమైన విషయం ఇది. కానీ ప్రజల్లో ఆ విశ్వాసాన్ని పొందగలిగాం. కొంతవరకు ఏదో కొంత తగ్గింది, అది కరెక్టే, అది తగ్గవలసిందే, అది తగ్గుతుంది కూడా, అది నార్మల్లే, స్వాభావికం. ఎందుకంటే దాన్ని ఇచ్చేయడం అనేది కష్టం. అది మీరు కేసీఆర్ని చూశారు. కేసీఆర్ మొత్తానికి ఓడిపోయాడు 3వ సారి. సో జనరల్గా జరగదు అది. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ పర్సనల్గా కమ్యూనికేషన్లో చేయడంలో ఆయన చాలా కృతజ్ఞత అయ్యాడు. ప్రజలు కూడా ఆయన ఎక్కువ ఇచ్చేస్తారు, విశ్వసిస్తారు. ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కూడా ఆయన అవసరం ఉంది. కొన్ని తప్పొప్పులు ఉన్నాయి, బీజేపీ తరపు నుంచి కొన్ని తప్పొప్పులు ఉన్నాయి, అవి ఉంటాయి కూడా, అవి స్వాభావికం. ఎందుకంటే 10 ఏళ్ల పాటు జరిగిన జర్నీ ఇది. ఈ జర్నీలో చాలా మటుకు కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఆ అప్ అండ్ డౌన్స్ని ఇప్పుడు బీజేపీ వచ్చే సమయంలో ఆ అప్ అండ్ డౌన్స్ అన్ని సర్దుకుని మళ్ళీ వచ్చే 5 ఏళ్లకి స్పష్టంగా పూర్తి మెజారిటీతో 400, 300 టైప్లో వచ్చేటట్టుగా ఆలోచించాలని. శాస్త్రి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అమర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఊహించినన్ని సీట్లు ఇక్కడ తెచ్చుకోలేమనేటటువంటి అంశాన్ని అధిష్టానం ఎట్లా తీసుకోబోతుంది? బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందా, లేదు అంటారంటే కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అయిందా? ఇప్పుడు మీకు ఇంతకుముందే చెప్పాను, బీఆర్ఎస్ ఓటును అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎప్పుడైతే బలైన పడిందో, ముఖ్యంగా అంటే ఒక అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకులు కాకుండా కింది స్థాయిలో ఉన్న నాయకులు మొత్తం బలహీనపడ్డారు. అంటే ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది వాళ్ళలో. ఆ దెబ్బతిన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఆ ఓటు బ్యాంకును ఎవరైతే ఉన్నారో ఆ ఓటు బ్యాంకును మలుచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని చెప్పాలి.
ఎందుకంటే మీకు చాలా క్లియర్ కట్గా మీకు మహబూబ్ నగర్లో కానీ హైదరాబాద్ సరౌండింగ్లో అన్ని నియోజకవర్గాల్లో కానీ మెదక్లో కానీ ప్రతి దగ్గర కనపడుతుంది ఇది. దీన్ని హైకమాండ్ ఇప్పుడు నేను ఇంతకుముందులాగా అంటే పార్లమెంట్లో ఎవరికి టికెట్ ఇచ్చినా నేను గెలిపిస్తానని ఒక ధీమాతోటి ఒక నాకు ఎస్యూరెన్స్ ఇచ్చిండొచ్చు ఏఐసిసికి. కానీ ఇక ముందు మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏది జరిగినా కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద అనుక్షణం కేంద్ర ఏఐసిసి ప్రతిక్షణం దాన్ని నిఘా వేసి ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఉత్తర భారతదేశంలో పనిచేయని రామాలయం విషయం మన తెలంగాణ దక్షిణ భారతంలో అంత బాగా పనిచేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతుందో దాన్ని తిప్పికొట్టడంలో అట్టలీ ఫెయిల్యూర్ అయ్యారు. కేవలం ఎంతసేపటికి వాళ్ళకు ఉన్నటువంటి ఒక హోదాను అడ్డం పెట్టుకొని మేము ఏం చేసినా చెల్తుంది, లేదా మేము ఏం మాట్లాడినా చెల్తుందని మాట్లాడటం, అసలు విషయం కాకుండా ఏయో కొత్త విషయాలు మాట్లాడటం వల్ల ఈ మొత్తం మీద అసరికే దెబ్బతినేది. ఇంకా ఘోరంగా ఇంకా దెబ్బతినే పరిస్థితి ఉంటే ప్రజలు కొంచెం ఆలోచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మన కాంగ్రెస్ పార్టీ మనకు అండగా ఉంటుందనే ఒక దాంతో ఆలోచన చేసి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు నిలబడారు. ఉత్తర తెలంగాణలో ఘోరంగా దెబ్బతిన్నది ఆ పార్టీ. ఉత్తర తెలంగాణలో ఒక వరంగల్ తప్ప మిగతా ప్రాంతాల్లో మొత్తం కూడా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ విషయంలో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఉంది. అమర్ గారు, ఆసక్తికరమైనటువంటి ఫలితం మహబూబ్ నగర్లో వంశీ కంపల్సరీ గెలుస్తాడనేటటువంటి ధీమాను రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేశారు. అన్యున్య పరిస్థితులలో అక్కడ డీకే అరుణ గారు 7,300 మెజార్టీతో గెలుపు సాధించారు. ఎలాంటి ప్రిడిక్షన్స్ ఉంటాయి? ఇప్పుడు వంశీ చంద్రారెడ్డి చాలా కాలం పాటు ఆ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేడు. కేవలం ఈ ప్రజలకు అందుబాటులో లేకుంటే ఆయన పార్టీకి అందుబాటులో ఉన్నాడు. విద్యార్థి నాయకుడుగా, యువజన నాయకుడుగా ఉండొచ్చు. అయితే డీకే అరుణకు వంశీ చంద్రారెడ్డికి ఇద్దరి మధ్యలో ఇవాళ డీకే అరుణకు అంత ఆ స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పటికీ ఆ పబ్లిక్తో రిలేషన్ మెయింటైన్ చేయడంలో, అంటే ఓటర్ తోటి సత్సంబాలు నెలకొల్పడంలో డీకే అరుణ అయినంత సక్సెస్ ఈయన కాలేకపోయింది. ఈయన ఎందుకంటే ఆమె గతం నుంచి పోటీ చేసి ఇప్పుడు 2019లో ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆమె ప్రజలతో సంబంధాలు పెట్టుకోవటం, అన్నితే ఆమె కాన్స్టిట్యున్సీలో ఆమెకు ఇది ఉండటం, తర్వాత ఆమెకు సంబంధించిన వ్యక్తులు చాలా చోట్ల గెలుపొందడం వంటి అంశాలు ఆమె కలిసి వచ్చినాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అంటే వంశీ చంద్రారెడ్డి అంటే కేవలం ఎన్నికలప్పుడే వస్తాడు, తర్వాత రాడు అని బీజేపీ చేసిన ప్రచారం ఆమె కలిసి వచ్చింది. అది సో దానిలో భాగంగానే ఇవాళ డీకే అన్న అక్కడ చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొన్నది. టఫ్ ఫైట్లో ఆమె విజయం సాధించిందని నేను. ఎస్ శాస్త్రి గారు, చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలలో మరోసారి చక్రం తిప్పేటటువంటి అవకాశం ఉంది అంటని చెప్పి చాలా వరకు నేషనల్ మీడియాలో ప్రిడిక్ట్ చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అంటే జాతీయ స్థాయిలో ఎలాంటి అంశాలు నెలకొనే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడుకి 16 సీట్లు 32 సీట్లు చాలా క్రూషియల్ సీట్లు. సో అందుచేత చంద్రబాబు నాయుడుకి ఈ అవకాశం అయితే చిక్కింది. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ కావాలని కానీ, ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి తెలుగుదేశం కూడా సెంట్రల్ గవర్నమెంట్లో చేరుతుందని ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు చేరుతుంది అని మేము అనుకుంటున్నాం. అంచేత అది కూడా మాకు సమాచారం. చంద్రబాబు నాయుడు నేను కూడా 2-3 రోజుల్లో ఆయన ఢిల్లీ వస్తాడు. ఆయన ఢిల్లీ వస్తే అన్ని విషయాలు తేలుతాయి. ఎందుకంటే ఇంకా క్లారిటీ లేదు. ఇంకా మొత్తం అంతా క్లారిటీ ఇవాళ రాత్రి 9-10 మొత్తం అంతా వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆ మెజారిటీలు అన్నీ క్లియర్ అవ్వాలి, రౌండ్స్ క్లియర్ అవ్వాలి. మన ఈ ఒక 20-25 సీట్ల దగ్గర తేడా ఉంది. బీజేపీకి పూర్తి మెజారిటీ అయితే 200, ఆ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. సో దానికి ఎన్డీఏ అలయన్స్తో అయితే వచ్చింది, అలయన్స్తో పూర్తిగా అయితే వచ్చేసింది. సో డెఫినెట్ ఎన్డీఏ అలయన్స్, చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఉన్నాడు, అలయన్స్ పోటీ చేశారు. సో నితీష్ కుమార్ ఎన్డీఏ అలయన్స్లోనే ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఎన్డీఏ అలయన్స్లో బీజేపీ తర్వాత ఇద్దరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అని క్లారిటీ ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేకపోవడం వల్ల బీజేపీ స్పష్టంగా వీళ్ళిద్దరి మీద ఆధారపడుతుంది.
వీళ్ళిద్దరి యొక్క దిశానిర్దేశాలు చాలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారని క్లారిటీగా ఉంది. అంటే ఇండియా కూటమి కూడా ప్రధానమంత్రి సీటును దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. వాళ్ళ సమీకరణాలు ఎట్లా ఉంటాయంటారు? అంటే వాళ్ళు చేయొచ్చు, ప్రయత్నాలు చేయకపోవడం అనేది ఏం లేదు, ప్రయత్నాలు చేయొచ్చు. చంద్రబాబుని నితీష్ కుమార్ని బుజ్జగించి వాళ్ళ వైపు తీసుకెళ్తారా, చంద్రబాబుకి కానీ నితీష్ కుమార్కి కానీ ప్రధానమంత్రి సీట్ ఇస్తారా, సీట్ ఇచ్చేలా చేస్తారా అంటే నేను మరి అది వాళ్ళ పార్టీ యొక్క విధి విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు అయినా సరే నితీష్ కుమార్ అయినా మాతో ఉన్నాడు, ఆయన ఎన్డీఏ అలయన్స్ లోనే ఉన్నాడు అని మేము అనుకుంటాం. సో డెఫినెట్ గా అందులో ప్రసక్తి లేదు. కానీ వాళ్ళు ట్రై చేయొచ్చు, ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, అది మాకు తెలుసు. డికే శివకుమార్ చంద్రబాబు నాయుడు టచ్ లో ఉన్నాడని తెలుసు. ఆల్రెడీ శరద్ పవార్ కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడాడని తెలిసింది. అలాగే శరద్ పవార్ ఇక్కడ సీతారాం యెచూరిని తీసుకుని అక్కడ నితీష్ కుమార్ని కలవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ప్రయత్నాలు అయితే జరుగుతాయి, ఎందుకంటే పరిస్థితి అటువంటిది కాబట్టి. కానీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుంది, అది అలాంటి ప్రభుత్వమే కావాలి. ఇలా 30 పార్టీలతో కలిసిన ప్రభుత్వం నడవలేదు. అలా అయితే ప్రభుత్వం మన దేశం యొక్క స్థితిగతి మారిపోతుంది, అది కరెక్ట్ కాదు. అంచేత అది నితీష్ కుమార్కైనా సరే చంద్రబాబు నాయుడు అయినా సరే ఎన్డీఏ లో కొనసాగుతారని అనుకుంటున్నాను. ఎస్ అమర్ గారు, బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎంపీ స్థాయి ఎన్నికలకు వచ్చేంత వరకు ఓటు ట్రాన్స్ఫర్ ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే ఒక్కొక్కటి టెలిఫోన్ ట్యాపింగ్ వచ్చి మా నెంబర్లే ట్యాపింగ్ చేసేత మా మీదనే నిఘా పెట్టిండు అనే దాంతో చాలామంది ఒక రకమైన అసంతృప్తిలో ఉన్నారు. ఆ అసంతృప్తి ఉండటం వల్ల వాళ్ళు తీరా ఎలక్షన్ ఒక 3-4 రోజుల ముందు వచ్చేసరికి, అంతకుముందు బీఆర్ఎస్ చాలా చోట్ల పోటీ ఉన్నట్లు కనిపించింది. కానీ ఒక 3-4 రోజుల ముందు వాళ్ళు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ బీజేపీకి ఏకపోయినా బీఆర్ఎస్కి ఏకపోయినా ఓకే, మీరు మనం బీజేపీ పార్టీకి వేయండి మనకి, ఎందుకంటే మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి శత్రువు రేవంత్ రెడ్డి గినక అత్యధికంగా స్థానాలు వచ్చాయి. అంటే పార్లమెంట్లో 12-13 గినక వస్తే మనకు రేపు కేసీఆర్కి ఇబ్బంది అవుతుంది అనే ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ చాలా ముందు వ్యూహాత్మకంగా వ్యవహరించింది, ముందు చూపుతోటి. దాంట్లో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ ఓటు అంటే వీళ్ళు ఎప్పుడైతే క్యాడర్ను పట్టించుకోలేదో ఆ క్యాడరు ఇటు కాంగ్రెస్ వైపు వెళ్ళలేక, అంటే ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు. సో వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళలేక ఆ ఉన్న పరిస్థితిని దాన్ని కరెక్ట్గా బీజేపీ క్యాచ్ చేసుకోవడం వల్ల బీజేపీ వైపు ఓటు ట్రాన్స్ఫర్ అయింది. దాంతోపాటు ఈ రామాలయానికి సంబంధించిన విషయం నార్త్లో అంటే ఉత్తరప్రదేశ్లో అంత ప్రభావం చూపించకపోయినా, ముఖ్యంగా మన తెలంగాణలో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో దాని ప్రభావం భారీగా చూపించింది. అంటే ఇక్కడి ప్రజలు, నేను మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో మనం మాట్లాడినప్పుడు మనకు రామ మందిరం కట్టించింది కదా మోడీ, మనం అదంతా అవసరం లేదు, మనకు బీజేపీ తెలియదు, మాకు కేవలం రామ మందిరం కోసం మేము ఓటేస్తున్నామని మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఏం తెలియని ప్రజలు మాట్లాడారంటే ఆ రామ మందిరం అంశం అనేది మనం బాగా సోషల్ మీడియాలో బాగా చేయడంలో బాగా సక్సెస్ అయ్యారు. ఇటువంటి విషయాలకు తోడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అయితే ఉందో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ సరిగ్గా ఉత్సాహంగా పనిచేయకపోవడం, బీఆర్ఎస్ పార్టీ మొత్తం బలహీనపడటం వంటి అంశాల వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశం. అయితే భవిష్యత్తులో మరి రేపు జరిగే ఎన్నికల్లో ఇది ఉంటుందా ఉండదా అంటే చెప్పలేము. ఎందుకంటే కంటోన్మెంట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ విజయం సాధించడం ఒక 13,000 ఓట్లతో. కానీ అదే పార్లమెంట్ లోక్సభకు వచ్చేసరికి వేరే రకంగా ఉంది అక్కడ. సో ఈ ఎన్నికలు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒక రకంగా చూస్తే బీఆర్ఎస్ నిర్వీర్యం కావటం వల్ల ఆ ఓటు మొత్తం అది బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. దానివల్ల ఇవాళ బీజేపీ ఈ 8 స్థానాలు సాధించగలిగిందని నేను అనుకుంటున్నాను. ఎస్ శాస్త్రి గారు, ప్రధానంగా అమరావతి అంశమే తెలుగుదేశం పార్టీ భారీ విజయానికి దోహదపడిందని అనుకోవచ్చా, లేదు అంటేనంటే ఇంకా ఏమన్నా అంశాలు ఉన్నాయా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇంకా ఏ అంశం? జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా
ఆ మెచ్యూరిటీ చూపించవలసిన చోట చూపించలేకపోయారు. ఆయనకి నాయకులు ఉండి కూడా ఆయన ఏం తక్కువ ఏం చేయలే. 2.5 లక్షల కోట్ల రూపాయల డబ్బును డిస్ట్రిబ్యూట్ చేయడం ఏ ముఖ్యమంత్రి చేయలే. అసలు ఇండియాలో ఏ ముఖ్యమంత్రులు ఇంత డబ్బు సంక్షేమ పథకాల మీద పెట్టలే. ఆ గౌరవం అయితే ఆయనకు దక్కాలి. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే, ఏ విషయాలైతే కాంట్రవర్సీ అయిపోతాయి, ఏ విషయాలైతే ప్రజలు నన్ను నమ్మలేరు, నేనంటే భయపడుతున్నారు అనే పదం ఆయనకి అర్థం అవ్వలేదు. ఒక ముఖ్యమంత్రి అంటే భయపడకూడదు. ఒక ముఖ్యమంత్రి అంటే అభిమానం పెరగాలి. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నుంచి దాంట్లో రాజకీయాన్ని ఎతకూడదు. ఆయనకి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆయన ఫ్యూచర్ చాలా ఉంది. ఆయనకి ఇంకా టైం ఉంది, బోల్ టైం ఉంది. ఆయన ఇప్పటికైనా అది గ్రహించి, అమరావతి అయినా సరే, పోలవరం అయినా సరే, ఆ పోలవరం ఆపడం చాలా తప్పు. ఆ పోలవరం మొదట్లోనే మీరు ముందు ఆపండి, కాంట్రాక్టర్ మారుస్తాం, రివర్స్ ఇంజనీరింగ్, రివర్స్ టెండరింగ్, ఇవన్నీ లేనిపోని పదాలు. అసలు రివర్స్ టెండరింగ్ అనే పదమే లేదు. ఒక ప్రాజెక్ట్ సిగ్గుండాలా? అందరికీ సిగ్గుంటుందండి. 20 ఏళ్ళు అయిపోయింది. ఆ పోలవరం అనేది 20 ఏళ్లలో 10 సార్లు కట్టచ్చు పోలవరాన్ని. పోలవరం ప్రాజెక్ట్ గట్టిగా తంటే 2 ఏళ్ళు ప్రాజెక్ట్. నాలంటాడు ఇంజనీర్గా ఉంటే 2 ఏళ్ళు ప్రాజెక్ట్. పోలవరం అనేది 2 ఏళ్ళు 730 రోజుల్లో కట్టి చూపిస్తాను నేను. అంతకంటే అనవసరం. అది శుద్ధ వేస్ట్. అది పుతిన్ క్రీమియాకి 37 కిలోమీటర్ల ఏడాదిలో ట్రైన్ వేసాడు. సముద్రం నుంచి ట్రైన్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టేశారు 37 కిలోమీటర్లు విత్ ఇన్ 1 ఇయర్. విత్ ఇన్ 1 ఇయర్లో పార్లమెంట్ కట్టి చూపించాం ఢిల్లీలో. విత్ ఇన్ 1 ఇయర్. సో ఎన్నేళ్ళు? 20 ఏళ్ళ. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ఎంతంత తవ్వేశారు తెలుసా మీకు? అవసరం లేని దానికంటే ఎక్కువ తవ్వేశారు. మీకు ఎంత వాటర్ వస్తుంది ఏంటి, మీకు ఎంత హైట్ ఉంది, దాన్ని హైట్ ఎందుకు మారుస్తున్నారు, అసలు అస్తమాని ఈ డయాఫ్రామ్ వాల్ గోడవ ఏంటి, అసలు టెక్నికాలిటీ ఎవరికి ఏం తెలియకపోవడం, ఆ పోలవరం మీద అవగాహన లేకపోవడం. ఇప్పుడు కనీసం 88 వేల కోట్లు కావాలి. 88 వేల కోట్ల రూపాయలు కావాలి. అయోధ్యలో చంద్రబాబు నాయుడు గారు నా పక్కన కూర్చున్నప్పుడు అన్నాడు, శాస్త్రి గారు ఈ 88 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం అన్నాడు. ఏమో మీ ఆ ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మీరు ఏ రకంగా కల్పించారు, ఏ రకంగా కాంపన్సేషన్ R&R మీద అంత ఇది పెట్టేశారు, అసలు దాని ప్లాన్ ఎంత? 20 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు లక్షల్లోకి వెళ్ళిపోయింది. 20 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు శ్రీశైలం గారు అది మొదలుపెట్టినప్పుడు. కానీ అది ఏమైంది? ఆ పోలవరం రాలేదు. ఇప్పుడు అమరావతి మీరు హైదరాబాద్ని రేట్లు పెంచేసి హైదరాబాద్ని సర్వనాశనం చేశారు. సిగ్గుండాలి బీఆర్ఎస్ కేసీఆర్ అండ్ పార్టీకి. సర్వనాశనం చేసేసారు మీరు. 52 ఫ్లోర్లు 62 ఫ్లోర్ల నేషనల్ NGRI, నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అడగండి. అక్కడ అసలు అన్ని ఫ్లోర్లు కట్టడానికి లేదు. అది 7.5 రిక్టర్ స్కేల్ మీద భూకంపం వస్తే ఇంక మా సవాల్ తీయడానికి కూడా ఉండదు అందులోంచి. హైదరాబాద్ ఎందుకు మీరు అసలు హైదరాబాద్ని ఏ రకంగా కట్టేశారు? ఎన్విరాన్మెంట్గా ఇంబ్యాలెన్స్ అయిపోయిందే. 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోయిందే. అది ఇంబ్యాలెన్స్ కాదా? ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ కాదు? అది ప్రభుత్వాల బాధ్యత కాదా? మున్సిపాలిటీ బాధ్యత కాదా? నగరపాలిక బాధ్యత కాదా? ప్రజల బాధ్యత కాదా? రియల్ ఎస్టేట్ వాళ్ళ బాధ్యత కాదా? ఎవరి బాధ్యత కాదు? అది మీ భూములు విలువ పెంచుకోవడం కోసం అమరావతిని నలిపేశారా?
అమరావతిని ముంచేశారా? ఎస్ ఇప్పుడు సార్ శాస్త్రి గారు చిన్న బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఒక్క నిమిషం ప్లీజ్. అలాగే ఒక్క నిమిషం ఉండండి. అమరావతిని ముంచేశారు కదా, 5 ఏళ్ల పాటు అమరావతిని కట్టలేదా మీరు? మళ్ళీ 5 ఏళ్ళు తిరిగి తీసుకురాగలరా మీరు? ఒక్క నాయకుడికి దమ్ముంటే ఈ 5 ఏళ్ళు వెనక్కి తిప్పమనండి. తిప్పలారా మీరు? శాస్త్రి గారు పేర్ల మార్పిడి పరంపర అనేది కొనసాగుతుంది. అధికారాన్ని ఇంకా పూర్తిగా టీడీపీ చేజిక్కించుకోకముందే విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ బోర్డును తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తొలగించారు. గతంలో ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్నటువంటి పేరును 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చారు. ఇప్పుడు అధికారికంగా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనధికారికంగా ఆ బోర్డుల మార్పు కార్యక్రమం అనేటటువంటిది చేపట్టారు. పేరు మార్చినటువంటి హెల్త్ యూనివర్సిటీకి వాళ్ళు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా బోర్డులు తొలగించడం జరిగింది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారికంగా రెజల్యూషన్ పాస్ చేసి ఈ పేరును మార్చేటటువంటి అవకాశం ఉంది. అంటే అధికారాన్ని చేపట్టక ముందే మార్పులు చేర్పుల పరంపర అనేది కొనసాగుతుంది. ఎస్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరు ఒకసారి నిర్ణయించిన తర్వాత దాని పేరు మార్చకూడదు. ఎస్ మన ఇంటి పేరు మనం మార్చుకోం. ఒక ఆడపిల్ల పెళ్ళయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తేనే దాని ఇంటి పేరు మార్చుకుంటుంది. మన ఇంటి పేరు మార్చుకోం కదా. అలాగా ఒక ఇన్స్టిట్యూషన్ పిల్లలు చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ డిగ్రీ తీసుకుని వెళ్తారు. ప్రతిసారి ఇన్స్టిట్యూట్ పేరు మారుస్తామండి. ఇన్స్టిట్యూట్లో ఏమైనా రాజకీయ నాయకుల యొక్క ఆస్తుల అప్పు, వాళ్ళు ఏమైనా అమ్మ బాబులు తెచ్చినవా? శాస్త్రి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అమర్ గారు, అంటే తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ ఓటర్లు మ్యాక్సిమంగా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. రూరల్ ఓట్ బ్యాంక్ తీసుకుంటే అంటే ఇక్కడ మనకు ఖమ్మం కానీ నల్గొండ జిల్లా కానివ్వండి, ఈ పరిసర ప్రాంతాలలో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం అనేది కొనసాగింది. ఎందుకు రాష్ట్రం రెండుగా విడిపోయింది? ముఖ్యంగా మోడీ ఆయన ఎప్పుడైతే నార్త్లో కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది అనే దాంతో ఆయన ప్రత్యేకంగా ఫోకస్ తెలంగాణ మీద పెట్టడం జరిగింది. ఇక్కడ తెలంగాణ మీద పెట్టిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రజల్లో మొదటి నుంచి కూడా అంటే ఇక మన కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ మనము దేవుణ్ణి కొలవడంలో కూడా అంతే ముందుంటామన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు. ఆ పల్సులను పట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రధానంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో మీద కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఏం చేస్తుంది అనే దానిపై ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన కేవలం ఆయన చెప్పింది ఒకే ఒక నినాదం. అంటే అంతవరకు ఉన్నటువంటి ట్రెండ్ను ఏ రకంగా చేంజ్ చేసిందని చెప్పడానికి ఒక ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రామ మందిరానికి బాబ్రీ మసీద్ తాళం వేస్తుంది అనేది ఏదో ఒక డైలాగ్ ఉందో ఆ డైలాగ్ గురించి ముఖ్యంగా యువతలో బాగా దాని మీద చర్చ జరిగింది. అరే మనం ఎన్నో ఏళ్ళ పోరాటం, బాబ్రీ మసీద్ పోరాటం ఎన్నో ఏళ్ళ నుంచి జరిగింది, 500 ఏళ్ళ తర్వాత తిరిగి రామాలయం కడితే ఆ రామాలయానికి మళ్ళీ అంటే వీళ్ళు ముస్లిం రిజర్వేషన్ల గురించి దాని గురించి మాట్లాడటం వల్ల ఈ విధానం అంటే వీళ్ళు మాట్లాడిన విధానాన్ని సరిగ్గా యూత్కు అట్రాక్ట్ అయ్యే విధంగా వాళ్ళ సోషల్ మీడియా కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మీడియా కానీ అక్కడ సక్సెస్ అయింది. ఆ తర్వాత ఇంకొక స్టేట్మెంట్, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇంకా కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏకంగా రామ మందిరాన్ని కూల్చేస్తారు అనే ఒక నినాదం కూడా బాగా తీసుకురావడం జరిగింది. ఈ రెండు అంశాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో యువతలో అయితే కొంత దేశ రక్షణ లేకపోతే అవినీతికి సంబంధించి ఉండొచ్చు, కానీ మామూలు అర్బన్లో ఉన్నటువంటి ఉమెన్ కానీ లేకపోతే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కనుక ఆలోచిస్తే కేవలం వాళ్ళ మైండ్లో ఒక రామ మందిరం అనేది కనిపించింది. అంటే మోడీ రామ మందిరాన్ని కట్టాడు, సో అటువంటి వ్యక్తికే మనం ఓటు వేయాలనే దాంతో ప్రధానంగా చాలా ఓటు అంటే ఎలక్షన్ సందర్భంలో వివిధ పోలింగ్లు మనం సందర్శించినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, మోడీకి ఎందుకు వేస్తున్నారు అంటే రామ మందిరం కట్టిండు కదా అని. అంటే ఆ విషయం బాగా ఫోకస్ కావటం వల్ల ఆ విషయాన్ని బాగా తీసుకెళ్లడంలో ప్రధానమంత్రి మోడీ ఇక్కడ సక్సెస్ అయ్యాడు.
మిగతా చోట్ల మరి అదే విషయం ఉందంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు వేరు. హిందీ బెల్ట్లో అక్కడ ఏం జరుగుతుంది, హిందీ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది ఆ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. కానీ అక్కడ ఏం జరుగుతుందనే విషయం మన దక్షిణాది ముఖ్యంగా హిందీ రాని మనం హిందీ మాట్లాడిన ప్రాంతాల్లో మనకు తెలియదు. ముఖ్యంగా ఈ భాష ఇబ్బంది వల్ల అక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రజలు లేదు ఎవరన్నా మనలాంటి వాళ్ళు ఈసారి ఉత్తరప్రదేశ్లో కానీ లేకపోతే ఎక్కడన్నా వ్యతిరేకత ఉంది భారతీయ జనతా పార్టీకి, పంజాబ్లో వ్యతిరేకత ఉంది, హర్యానాలో వ్యతిరేకత ఉందంటే అక్కడ ఉన్నటువంటి అంటే సోషల్ మీడియా ఎక్కడ కూడా బీజేపీ మీడియా అంటే అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఎక్కడ కూడా ఆ విషయాన్ని హైలైట్ కాకుండా బీజేపీ చాలా బాగా బలంగా ఉంది అనే దాంట్లో ఫోకస్ చేయడం వల్ల ఆ ప్రభావం ఇవాళ మన దక్షిణాది ముఖ్యంగా తెలంగాణ మీద పడ్డది. ఆ తెలంగాణ మీద పడటం వల్లనే ఇవాళ ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా మోడీ ఇమేజ్ లేకుండా ఇక్కడ బీజేపీ అనే పదం కూడా లేదు. ఒకసారి అది కూడా ఆలోచించాలి మనం. ఇక్కడ బీజేపీ అనే పదాన్ని ఎక్కడ కూడా ఇక్కడ ఉపయోగించలేదు. ఓన్లీ ఓటు ఎవరికి వేస్తున్నారంటే మోడీ ఏంటంటే కమలం పువ్వు అంతే తప్ప అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వేశారు. సో దానిలో భాగంగానే ఇవాళ తెలంగాణలో మామూలుగా 4 స్థానాల నుంచి 8 స్థానాలు రావడం అనేటువంటి ప్రధానమైన కారణం. మొదటి దశలో మీకు ఆదిలాబాద్లో కానీ ఆ తర్వాత నిజామాబాద్లో కానీ ఈవెన్ కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో కానీ లేకపోతే ఇంకొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా హైదరాబాద్లో కూడా మొదలు బీఆర్ఎస్ గెలుస్తుందని ఒక సికింద్రాబాద్ లాంటి ప్రాంతంలో బీఆర్ఎస్ అభ్యర్థి చాలా బలమైన అభ్యర్థినోడు బీఆర్ఎస్ గెలుస్తుందని, లేకపోతే మెదక్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఇట్లా రకరకాలటువంటి ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి, ఊహాగానాలు వచ్చినాయి, మన సర్వేలు కూడా అవే చెప్పినాయి. కానీ ప్రజలు ఆలోచించింది ఒకటే, అర్బన్ ప్రాంతంలో ముఖ్యంగా రామ మందిరం కట్టిన మోడీకే మనం ఓటేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఓటేసిండు. ఆ తర్వాత ఇలా కొన్ని యువతలు కొంత చైనా విషయం కానీ పాకిస్తాన్ విషయం కానీ లేకపోతే భారతదేశం కరోనా టైంలో మోడీ వివరించిన తీరు కానీ లేకపోతే ఇతరత్ర ప్రపంచ దేశంలో మనకు మోడీ మన ఇమేజ్ని పెంచిండని ఒక కాన్సెప్ట్ ఇక్కడ ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం సౌత్లో బాగా ఉంది. దానివల్లనే ఇవాళ బీజేపీ పార్టీ అనుకున్న దానికంటే కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కూడా నడ్డా లాంటి వ్యక్తి కూడా 4 నుంచి 5 నుంచి 6 స్థానాలు వస్తాయని అనుకుంటారు. కానీ అనూహ్యంగా ఆ పార్టీ ఇవాళ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎస్ శాస్త్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మినహా 24 మంది మంత్రులు ఓడిపోయారు. ఎందుకు పబ్లిక్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ఏంటంటే Y=MX+Cలో C 55% 56% ఉమెన్ ఓటర్ ఉండి ఆ ఉమెన్ ఓటర్లో అందరు మ్యాక్సిమం వాళ్ళందరూ బెనిఫిట్ పొంది 2 నుంచి 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు బెనిఫిట్ 5 ఏళ్ళు పొంది కూడా ఉమెన్ ఓటర్ ఓటేయలేదు అంటే దాని అర్థం ఏంటి? అందులో నేను అనుకోవడం వాళ్ళ చెల్లెళ్ళిద్దరూ చేసిన ఆ షర్మిల ఆ సునీత ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లోంచి బయటికి రావడం, వాళ్ళు బయట చాలా గట్టిగా చెప్పడం, అది ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా చేరిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా బిలీవ్ చేసింది ఆయన సంక్షేమ పథకాలు. ఆయన సంక్షేమ పథకాలకి స్ట్రాంగ్ బేస్ ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళు సైలెంట్ ఓటర్. మీరు చూస్తే కనుక 86% ఓటు వాళ్ళు పోల్ చేయడం జరిగింది. అంటే 55% ఓటు ఉమెన్ అయితే అందులో 86% ఓటు పోల్ అయింది. వాళ్ళు తట్టుకోలేకపోయారు. వాళ్ళు ఈ ఉమెన్ చెప్పిన విషయాన్ని నమ్మేశారు, స్పష్టంగా నమ్మారు. మా అన్నయ్య ఇలా చేశాడు, మాకి కష్టం కలిగింది అనేది వాళ్ళు స్పష్టంగా చూశారు. ఆ హింసాత్మక వాతావరణాన్ని వాళ్ళకి ఎక్కడ, ఎందుకంటే ఈ 5 ఏళ్లలో రావడమే అక్కడ అదేంటది అదేం చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన అదేం ప్రదేశం అండి, అది దాన్ని తీసేసాడు, కూలగొట్టేసాడు. ప్రజావేదిక రావడమే ప్రజావేదిక కూలగొట్టేయడం, ఏదో ఒక సాధించే అదేదో ముఖ్యమంత్రిగా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక మెచ్యూరిటీ, ఒక స్టైలు, ఒక విధానం, అందరినీ కలగలుపుకుని పోయే విధానం, ఒక అపోజిషన్ పార్టీ ఆయన పట్టుకుని రోజు బూతులు తిట్టేయడం, ఆ మంత్రుల భాష చూడండి. ఎంత 10 సీట్లు అంటే ఇట్స్ నాట్ జోక్. పార్టీగా వైపౌట్ చేశారు. ఇంకా నయం బీఆర్ఎస్ ను పార్టీగా ఉంచారు, వైఎస్ఆర్సీపీని పార్టీగా కూడా తీసేశారు.